హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహం. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని నిర్వహించడానికి ఉద్దేశించిన బిడ్ను బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని కన్సార్టియం దక్కించుకుంది. రోదసి కార్యకలాపాల నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ కన్సార్టియంలో పియర్సైట్ స్పేస్, షార్ట్షూర్ ఎనలిటిక్స్ ఇండియా, ధృవ స్పేస్ సంస్థలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో ఈ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై 1,200 కోట్లకు పైగా వెచ్చించనున్నాయి. 12 భూ పరిశీలన ఉపగ్రహాలను నింగిలోకి పంపుతాయి. వీటిలో పాన్ క్రోమాటిక్, మల్టీస్పెక్ట్రల్, మైక్రోవేవ్, సింథటిక్ అపేచర్ రాడార్ వంటి సెన్సార్లు ఉంటాయి. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన నీటి నాణ్యత పర్యవేక్షణ, భూ వినియోగ మ్యాపింగ్, పర్యావరణ అంశాలపై పరిశీలన, విపత్తుల అంచనా వేయనున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఓఐసీ కార్డు రద్దు. విదేశాల్లో ఉండే భారత సంతతి వ్యక్తులు ఎలాంటి వీసా లేకుండా స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులు 2 ఏళ్లు ఆపైన జైలు శిక్ష పడినా లేదా 7 ఏళ్లు అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడే కేసు ఛార్జిషీట్లు పేర్కొన్న వారికి ఓఐసీ కార్డులు రద్దు అవుతాయని భారత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓసీఐ కార్డులను ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టింది. 1950 జనవరి 26 నుంచి భారత పౌరులుగా ఉన్నవారికి ఓసీఐగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రకారం ఇతర దేశాలలో ఉన్న భారత సంతతికి చెందిన అందరికీ ఓసీఐ హోదాను పొందే అవకాశం కల్పించడం జరిగింది. ఈ హోదా ఉన్నవారికి భారతదేశానికి మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం అనేది ఉంటుంది. దీర్ఘకాలిక పరిమితి ఉన్న వీసాలు జారీ చేస్తారు. వీరికి ద్వంద్వ పౌరసత్వ వీసాలు కూడా కల్పించడం జరుగుతుంది. 2015 చట్ట సవరణ ద్వారా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డు హోల్డర్స్ను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులోకి మార్చడం జరిగింది. ఓసీఐలు భారతదేశంలో పనిచేస్తూ నివాసం ఉండవచ్చు లేదా వారికి సహజ పౌరసత్వం ఉన్న దేశాల్లో కూడా నివాసం ఉండవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆధార్, ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరు అని ఒక హైకోర్టు తీర్పు. ఓ వ్యక్తికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరుడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం దీనిని నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపింది. ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డులు ఆయా వ్యక్తుల గుర్తింపు, సంబంధిత సేవలు పొందడానికే వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది బాంబే హైకోర్టు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వందే భారత్ రైళ్లు. ప్రధాని మోదీ 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ వారణాసి మార్గంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించగా 6 ఏళ్లలో ఈ రైళ్ల సంఖ్య 150కి పెరిగింది. ఆదివారం రోజు ఒక్కరోజే 3 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. G20 సదస్సుకు భారత్ తరపున షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ విషయాన్ని తెలపడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇవి దేశాన్ని కలుపుతున్నాయి. సో వందే భారత్ రైళ్ల సంఖ్య ఇప్పటికీ 150కి చేరింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అదిరే ప్రదర్శన చేసిన
శుభ్మన్ గిల్ ఐసీసీ జూలై ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. మొత్తంగా ఇంగ్లాండ్తో సిరీస్లో 4 సెంచరీలు సహా 754 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారం ఇది 4వసారి. ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి శుభ్మన్ గిల్ ఎంపికవడం ఇది 4వసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పసుపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా తక్కువ. ప్రపంచ పసుపు ఎగుమతుల్లో భారత్ 58 నుంచి 66% వాటా కలిగి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలపడం జరిగింది. 2024-25లో భారత్ నుంచి 1.76 లక్షల టన్నుల పసుపు ఎగుమతై $341.54 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం వచ్చిందని లోక్సభలో తెలిపారు. ఇందులో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ ప్రధాన ఎగుమతి రాష్ట్రాలుగా నిలవగా తెలంగాణ నుంచి కేవలం $2.64 మిలియన్ విలువైన పసుపు మాత్రమే ఎగుమతవుతుందని వెల్లడించారు. అమెరికా, బంగ్లాదేశ్, మలేషియా, మొరాకో 2020 నుంచి ప్రధాన దిగుమతి దేశాలుగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 13th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.